వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్లో ముద్రగడ పాదయాత్ర ఉత్కంఠ రేగుతోంది. వేల సంఖ్యలో పోలీసులను అక్కడ మోహరించారు. సాంబశివరావు గారు, ఒకటి ఎన్నికల ముందు మీరిచ్చిన హామీయే కాపులను బీసీలో చేర్చడం, మరి ఇవాళ అదే హామీ కోసం అందరినీ కూడగట్టుకుంటోన్న ముద్రగడ మీరు హామీ నుంచి వెనక్కి వెళ్ళిపోతారన్న ఒక అనుమానంతో ఏం జరుగుతుంది? ముద్రగడ మీద ప్రభుత్వం యుద్ధం చేస్తోందా, ప్రభుత్వం మీద ముద్రగడ యుద్ధం చేస్తున్నారా? ముద్రగడ గారికి ఇప్పుడు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదనేది మా నమ్మకం అండి. ఫర్ ద ఫాలోయింగ్ రీజన్స్. మీరు అన్నట్టుగానే కాపుల్లో పెదరిక ఉంది, కాపుల్ని బీసీలో చేర్చాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కాపుల్ని బీసీలో చేరిస్తే బాగుంటుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకుల కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేరకు మాకు కాపు వర్గం నుంచి మంచి ఓటింగ్ కూడా రావడం జరిగింది. మేబీ ఆ రోజునున్న పరిస్థితులు అనుకోండి, లేదా మా హామీ అనుకోండి. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి డెఫినెట్గా ఉంది. దాంట్లో మేమే ఒక్కడు కూడా వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే అనుకున్నట్టుగానే మంజునాథన్ కమిషన్ ఏర్పాటు చేయటం, వాళ్ళు రకరకాల పట్టణాల్లో వందలాది మీటింగ్స్ కండక్ట్ చేయటం, ఆ మీటింగ్స్లో వస్తున్నటువంటి రిప్రజెంటేషన్స్, డిమాండ్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ప్రధానంగా కాపులు 4 విషయాల్లో అడ్వాంటేజ్ ఉంటుందని, అందుమూలంగా మమ్మల్ని బీసీలో చేర్చమని అడుగుతున్నారు. ఏంటి ఆ అడ్వాంటేజెస్? ఇప్పుడున్న బీసీ వర్గాలకి చదువుకునే విషయాల్లో కానివ్వండి, స్కాలర్షిప్స్, ఫీ రింబర్స్మెంట్ విషయాల్లో కానివ్వండి, ఉద్యోగాల విషయాల్లో కానివ్వండి, వాళ్ళు ఆర్థికంగా డెవలప్ కావడానికి ఈ కొంత ఆర్థిక సహాయం రూపంలో కానివ్వండి, 4వది అల్టిమేట్లీ లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ వల్ల కానివ్వండి, బీసీ వర్గాలకి మంచి జరుగుతుంది. కాబట్టి కాపులను కూడా బీసీలో చేర్చడం వల్ల ఈ 4 అంశాల్లో మంచి జరుగుతుంది అనేది కాపుల అభిప్రాయం. అయితే ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఆఫ్ కాపుస్ ఏం చెప్తున్నారంటే 98% ఆఫ్ కాపులకి నిజంగా మొదటి 3 అంశాల ద్వారానే లబ్ధి చేకూరుద్ది. చదువుకునే విషయాలు, స్కాలర్షిప్స్, ఫీ రింబర్స్మెంట్ విషయాలు, ఉద్యోగాల కల్పనలో కానివ్వండి, అలాగే ఆర్థికంగా స్వావలంబన కోసం చేయూతనివ్వటంలో కానివ్వండి. ఈ 3 గనక మాకు చేసినట్టయితే ఇమీడియట్గా మాకు రిలీఫ్ వస్తుంది. ఆ 3 కేటగిరీస్లో మాకు రిజర్వేషన్స్ కల్పించండి, మమ్మల్ని బీసీలాగా ట్రీట్ చేస్తూ బీసీ వర్గాలకు ఇబ్బంది లేకుండా మాకు అడిషనల్ కోటాస్ ఇప్పించండి అని మొదట్లో మీరు ఎన్నికల హామీ ఇచ్చారు కాపుల్ని బీసీల్లో చేర్చడానికి. కానీ ఇప్పుడు అవసరం లేకుండానే బీసీలాగా ట్రీట్ చేస్తూ వాళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తే ఇక రిజర్వేషన్ అవసరం లేదని గవర్నమెంట్ ఏమైనా రియలైజ్ అయిందా? మీరు అంటున్నారు అవసరం లేదని చెప్పడం లేదు, రిజర్వేషన్స్ అవసరం లేదని చెప్పలేదు. ఈ 3 అంశాల్లో ఈ 3 అంశాలతో కూడిన రిజర్వేషన్ అవసరమని, కావాలని కాపులు కోరుకుంటున్నారు. మెజారిటీ ఆఫ్ కాపులు కోరుకుంటున్నారు. అది ఇవ్వటానికి కూడా, చేయటానికి కూడా ఆ మంజునాథన్ కమిషన్ రికమెండేషన్స్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఈ ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఈ 3 అంశాల్లో డెఫినెట్ గా బీసీల్లో చేర్చడానికి సుముఖంగా ఉంది. అయితే కంటెన్షన్ ఎక్కడంటే ఇప్పుడున్న స్థానిక సంస్థల రిజర్వేషన్ విషయంలో కొద్దిగా పట్టుబడుతున్నాయి. అది కొద్దిగా ఆందోళనకరమైనటువంటి అంశం. కాబట్టి దీన్ని సెన్సిటివ్గా ఉన్న ఈ విషయాన్ని కేర్ఫుల్గా డీల్ చేయాలని ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారు మొత్తం కలిపి ఏమీ జరగటం లేదు అనే ఒక ఇంప్రెషన్ ఇస్తూ ఆయన ఇలాంటి పాదయాత్రలు చేయటం వల్ల వర్గాల మధ్యలో కొంత ఘర్షణ పెరిగే అవకాశం ఉంటుంది, శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము వారిని అవసరం లేదండి, ఈ ప్రాసెస్ జరుగుతుంది, మీరు సహకరించడానికి కోరుతున్నాం. కాబట్టి ముద్రగడ గారు ఇవాళ పాదయాత్ర చేయాల్సిన అవసరం అయితే కాపుల్లో మెజారిటీ ప్రభుత్వానికి కనపడుతుంది, దీనివల్ల తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే ఆపమని ఆగమని అని చెప్పి అఫీషియల్ గా అడుగుంటే ముద్రగడ పద్మనాభం గారు ఆగేవారు, వేచి చూసేవారు. అణిచివేయమని చెప్పి చెప్తున్నారు తప్ప మీ అన్నమాట అదే జరుగుతుంది. చేయాల్సిన అవసరం లేదని పదే అన్ని మీడియాలోనూ అన్ని రకాలుగాను మేము ఆయన కన్వే చేస్తున్నామండి. ప్రతిరోజు మేము మాట్లాడుకుంటుంది అదే శ్రీధర్. అంటే అదే నాకు అర్థమైందండి. జియో 30 అనేది కోట విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు, తదనంతరం అది కొట్టేశారు అన్నారు. కానీ ఆ రోజు హైకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు కృష్ణయ్య గారు కూడా పెటిషనర్ దాన్ని ఏమన్నంటే ఇట్ ఇండికేట్స్ ద మైండ్ ఆఫ్ ద గవర్నమెంట్. కాపు తెలగబలి ఒంటరి సంఘాలని బీసీల కింద చేయడానికి ట్రీట్ చేయడానికి నో ప్రాబ్లం, ఈ జియో సఫిషియంట్ అని చెప్పి క్లియర్ కట్ హైకోర్టు అప్రైల్ చేసింది. అప్రైల్ చేసినప్పుడు దాంట్లో పాసింగ్ రిమార్క్ ఏమన్నంటే ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఆ పర్సంటేజ్ ఫిక్స్ చేయాలని చెప్పి 14 years బ్యాక్ డిసైడ్ అయింది. దాని తదనంతరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజయభాస్కర్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత
చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఏమిటంటే ఆ 3 సంవత్సరాలు అలా నడిపి కంటెంప్ట్ కేసులో ఏమన్నారంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఆ రోజున అడ్వకేట్ జనరల్ ఏమని ఫైల్ చేశారంటే, మేము బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాము, మేము కన్సిడర్ చేస్తాం, చేస్తాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు సీఎం వచ్చిందో 10 ఏళ్ళు ఏమీ చేయలేదు. 10 ఏళ్ళు కూడా బీసీ కమిషన్ ఏర్పాటు చేసినా కూడా ఏదైతే సర్వేకి కావాల్సిన 43 లక్షలు ఇవ్వలేదు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి 10 లక్షలు ఇచ్చారు. అది అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎంగా అయ్యారు, హామీ ఇచ్చారు, చేస్తానన్నారు. సంతోషం ఏంటంటే వెల్కమ్ చేసేది చంద్రబాబు నాయుడు గారిని బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. పల్స్ స్మార్ట్ సర్వే మంజునాథ్ గారే చెప్పారు, రికమెండ్ చేశారు. సో ఇది చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ రోజు మళ్ళీ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పినట్టు బీసీలో ట్రీట్ చేస్తే సరిపోతుందా, బీసీలో జాయిన్ చేయాలా? లేదు, ఆయనే క్లారిఫై చేశారు సాంబశివరావు గారు. బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని ట్రీట్ చేయడానికి ఇవి కారణాలు అని చెప్పడం జరిగింది తప్ప ట్రీట్ చేస్తే సరిపోతుంది అనే రిజర్వేషనే కావాలి. ఈ రోజు ఉన్న పొజిషన్ లో ఏంటంటే, ఆ రోజు మళ్ళీ ఎడ్యుకేషన్ అందరూ చేసిన తర్వాత న్యాచురల్ గా ఏంటంటే ఒక 6 నెలల్లో కంప్లీట్ చేస్తానన్నారు. 6 నెలలు అన్న కంప్లీట్ చేసేది మళ్ళీ సంవత్సరం అయింది. అందుకు ఎడ్యుకేషన్ చేసి మళ్ళీ ఎందుకు దానికి ఆ రోజు ఎడ్యుకేషన్ చేసిన రోజున ఇప్పుడు బీజేపీ ముద్రగడ పక్షమా, తెలుగు ప్రభుత్వం పక్షమా? ప్రభుత్వం మీరు కూడా భాగస్వామి అనుకోండి. బీజేపీ క్లియర్ గా, ముద్రగడకు కూడా చాలా సన్నిహితుడే. బీజేపీ క్లియర్ గా వ్యూ ఏంటంటే, రాష్ట్ర ఇష్యూస్ ని ఇక్కడ మేము మైనర్ పార్ట్నర్ ఉన్నాం కదా, రాష్ట్ర ఇష్యూస్ రాష్ట్రం ఇక్కడ ఉన్నవి చేసి కేసీఆర్ గారు మంచో చేయడం ఒక రెజల్యూషన్స్ చేసి కేబినెట్ పాస్ చేసి ఒక కమిటీలు వేసి క్లియర్ చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. మేము నేషనల్ పాలిటిక్స్ లో క్లియర్ గా రవి గారికి ఓపెన్ గానే చెప్తున్నాను, ఏదైతే మేము కమండలం పాలిటిక్స్, హిందుత్వ పాలిటిక్స్ చేస్తున్నాం, అక్కడి నుంచి దూరంగా డెవలప్మెంట్ పాలిటిక్స్ వెళ్తూ మండల్ పాలిటిక్స్ వైపు చూస్తున్నాం. అందుకనే స్పెసిఫిక్ గా అన్ని శాతాలు రిజర్వేషన్. ముద్రగడ ఇప్పుడు ఎవరినో రెచ్చగొడుతున్నారు, ఇప్పుడు పాదయాత్ర అవసరం లేదని తెలుగుదేశం చెప్తున్నమాట, ఏకీపిస్తారా వారితో? రెచ్చగొట్టడం అని కదా, మీరు చేసేస్తే అసలు ఛాన్సే ఉండదు కదా. ఒకటి పాదయాత్ర అలౌ చేయొచ్చు, ఎందుకంటే 6000 పోలీసులు పెట్టి నిర్బంధించే బదులు పాదయాత్ర అలౌ చేయొచ్చు. రెండోది ఎందుకంటే ఇతర డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నారు. మామూలుగా పాదయాత్ర అంటే 1000 పోలీసులు సరిపోతారు, మనిషి ఎక్కడ నడిస్తే అక్కడ సరిపోతారు. లోకల్ పోలీసులు ఎక్కడికెక్కడ ఉంటారు. ఇక్కడ ఏమైందంటే ఇతర డిస్ట్రిక్ట్స్ ని తీసుకుని వచ్చి ఒక కిర్లంపూడిలో పెట్టడం జరిగింది. 25 చెక్ పోస్ట్ పెట్టారు, ఎవరిని రానివ్వకుండా. ఉట్టి కిర్లంపూడిలో అంటే ఈస్ట్ గోదావరి 95 చెక్ పోస్ట్ ఉన్నాయి. ఉట్టి కిర్లంపూడి స్మాల్ విలేజ్, అక్కడ 6000 పోలీసులు. ఆ పోలీసులందరికీ చాలా ఇబ్బంది. లాస్ట్ టైం 2 సార్లు వచ్చారు పోలీసు, 6000 7000. ఆ బిల్స్ ఇంకా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందా? 100% ఇబ్బంది పెడుతున్నది కదా, 100% ఇబ్బంది పెడుతుంది. నేను అనేదంటే పోలీసులు లాస్ట్ టైం తిన్న దానికే డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్. ఇప్పుడు ఏ విధంగా పోలీసుల అది కూడా అంటే కాదు, వాళ్ళు ఇవ్వాలి కదా, వాళ్ళు డ్యూటీ చేయాలంటే వాళ్ళు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ముద్రగడ వెనకాల ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నారని తెలుగుదేశం పెద్దలు మంత్రులు ఎప్పుడు చెప్పేది, నన్ను కూడా కామెంట్ చేశారు. సరే, మందకృష్ణని ముద్రగడ్ని రెచ్చగొట్టమే జగన్ కార్యక్రమంగా పెట్టుకున్నారు. మేము చాలా రెస్పాన్సిబుల్ అపోజిషన్ గా మామూలు యాక్ట్ చేస్తున్నాము. నేను ఇప్పుడు ఒకటి ఆయన అబ్జెక్షన్, సాంబశివరావు గారు ఏం చెప్తున్నారు, ఆయన ఈ పాదయాత్ర చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి. అసలు పాదయాత్ర చేయాల్సినటువంటి అవసరాన్ని కల్పించింది మీరు, తెలుగుదేశం పార్టీ. మీరు ఎందుకు హామీ ఏమని ఇచ్చినారు? మీరు ఖచ్చితంగా బీసీల్లో చేరుస్తామని చెప్పి ఇంత హామీ ఇచ్చి వాళ్ళందరూ ఓట్లు వేయించుకున్న తర్వాత మీరు అయ్యా బాబు మీరు హామీ ఇచ్చినారని చెప్పి 10 మందికి చెప్పుకోవడానికి ఆయన పాదయాత్రకు పోతే ఆయన చేయకూడదని చెప్పి మీరెట్టు చెప్తారండి? మీకేం నైతిక హక్కు ఉంది? రెండోది, తునిఘటన ఎపిసోడ్ ఎగ్జాంపుల్ తునిఘటన ఎపిసోడ్ కింద వెనక ఎవరున్నారో అని చెప్పి తేల్చండి. మీరు అది చేసింది అసలు మీరే వెనక తెలుగుదేశం వాళ్ళు. మేము ఎక్కడ రాయలసీమలో ఉండే పులివెందుల నుంచి వచ్చినారు, కడప నుంచి తునికొస్తారా సార్? ఎవరిని చెప్తే నమ్మాలి అసలు విషయాలు. ఏదంటే అది బురద పూసి మీ అసమర్థత. 6000 మంది పోలీసులు సార్, 95 చెక్ పోస్ట్ అయిందండి. ఇది ఎక్కడన్నా ఇంటున్నామా? ఇదేమన్నా మనం డెమోక్రసీలో ఉన్నామా? లేకపోతే ఎక్కడన్నా ఇది ఎంత ఎట్లా ఇంత ఘోరంగా ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నాడంటే, నిజానికి బీజేపీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గిన ఆ రాష్ట్రంలో 356 కింద రాష్ట్రపతి పరిపాలన పెట్టాలా? ఆంధ్ర రాష్ట్రంలో. ఎస్, రియల్ గా సార్. ఇప్పుడు ఏది కూడా ఇప్పుడు కిర్లంపూడిలో జరుగుతా ఉంది, ఆ విధంగా నంద్యాలలో అయితే మరింత ఘోరంగా జరుగుతా ఉంది. మీరు అన్న పాయింట్ మీద సార్ మీతో మాట్లాడే ముందు జస్ట్ రియాక్ట్ ఆన్ దిస్. సాంబశివరావు గారు, గోవింద్ రెడ్డి గారు ఏకంగా రాష్ట్రపతి పాలన వరకు వెళ్ళారు. రిషి గారు, కాపుల్ని బీసీలో చేర్చడానికి ఈ ప్రభుత్వం సుముఖంగా ఉంది. దాంట్లో ఉన్న 4 అంశాల్లో 3 అంశాల్లో ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది. మంజునాథన్ కమిషన్ ఫీడ్బ్యాక్ కూడా అలాగే వస్తుంది కాబట్టి మేము దానికి సిద్ధంగా ఉన్నాం.
4వ పాయింట్ దగ్గర కొంత కంటెన్షన్ ఉంది, పొలిటికల్ రిజర్వేషన్స్ ఫర్ స్థానిక సంస్థలు. అది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి దాని మీద విచారణ జరుగుతుంది. ఇంకా దాని మీద కొంత ఎక్సర్సైజ్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానివ్వండి, లేదంటే గతంలో కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు 2004 నుంచి 2014 వరకు ఒక్క అడుగు ముందుకు లేకపోయారు. మొన్న తులసిరెడ్డి గారు ఏమంటారంటే ఒకసారి ఇలాంటి చర్చలో అది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి మేము ఒక్క అడుగు కూడా ముందుకే లేకపోయాము అంటున్నారు. అంటే ఇప్పుడు నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అడుగుతుంది ఏంటంటే, మీరు కూడా ఇది సెన్సిటివ్ ఇష్యూని గుర్తించారా లేదా, లేదంటే 2004 నుంచి 2014 వరకు, లేదా రాజశేఖర రెడ్డి గారి 6 సంవత్సరాల్లో మీరు ఎందుకు ఏమీ చేయలేకపోయారు? ఆ రోజున ఆయన చేయలేకపోయిన దాన్ని ఇవాళ మేము ప్రయత్నం చేస్తూ 3 రోజులు మేము దగ్గరకు వచ్చాం. లేకుండా మేము 3 వంతులు సాల్వ్ చేసి వాళ్ళని బీసీలో జరుగుతుంది. తీసుకుంటామని డెఫినెట్లీ మేము అన్న మాటకు మేము కట్టుబడి ఉన్నామండి. ఆ ఎక్సర్సైజ్ జరుగుతుంది. కాపుల్ని బీసీలో చేర్చేది ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంది. పాదయాత్ర చేయడం వల్ల వర్గాల మధ్య కొద్దిగా ఇబ్బంది వచ్చే పరిస్థితి కాబట్టి అందరూ పార్టీలు ధ్వంసం చేసిన వాళ్ళ మీద ఎలా అయితే కేసులు పెట్టారో అదే విధంగా ప్రజా ధనాన్ని మిస్యూజ్ చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు ఉన్నప్పుడు అది కూడా నేరం కింద ట్రీట్ చేయాలి. సో ప్రజాధనం ఏ విధంగా ఇంపార్టెంట్, ప్రజా వ్యవస్థ కూడా అదే ఇంపార్టెంట్. ఇందులో రాజకీయ అంశాలు, రాజ్యాంగపరమైన అంశాలు స్పష్టంగా ఉన్నాయండి. మీరు ఇచ్చిన హామీ కోసం ఒక ఆయన పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆ పాదయాత్ర మీద మీరు వేలాది మంది పోలీసులు దింపి ఆయన బయటికి రాగానే అరెస్ట్ చేయడానికి, పదే అరెస్ట్ చేయడానికి, ఒకప్పుడేమో మంత్రులే అక్కడికి వెళ్ళి ఆయనతో ఆ పరిస్థితి నుంచి మరి ఎందుకు వచ్చింది అంటే మా అదుపులోకి వచ్చేసింది కాబట్టి మేము సున్నితంగా, ఇంతకుముందేమో సున్నితంగా చేశారు, ఇప్పుడేమో కఠినంగా చేయొచ్చు అనే ఒక దీనికి వచ్చారా? వ్యూహాత్మకంగా ఉద్రిక్తత పెంచుతున్నారనే ఒక ప్రశ్న ఇక్కడ వస్తుంది. అంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని సామెత వాడుతున్నాను నేను. పరిస్థితి చిన్నదైనా పెద్ద చర్య తీసుకోవాలన్నట్టుగా ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఇన్ని వేల మందిని దింపడం తప్ప వేరే ఇది ఒకటే కాదు కదా. మీరు గరగపరులో దళితుల సమస్య వచ్చినా, దేవరాపల్లి సమస్య వచ్చినా, తుండూరు వచ్చినా ప్రతి చోట కూడా పోలీసులను దింపేది. అసలు రైల్వే స్టేషన్లలో, బస్సుల్లో కూడా వేరే నాయకులను కూడా సిపిఎం మధు కావచ్చు, లేదా కార్మిక నాయకులు కావచ్చు, కొన్ని సందర్భాల్లో తెలుగుదేశంలో ఒక వర్గానికి చెందిన కూడా అరెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చెప్పాలి? మేము కఠినంగా, మీరు ఇందాక అడిగినట్టుగా మేము అడిచేస్తాము, కుదరదు మా దగ్గర. సాంబశివరావు ఈయన కాదు, డీజీపీ సాంబశివరావు చెప్పారు ఒక మాట, పోలీసులో ఇంతకుముందు పోలీసింగ్ జరగలేదని కాదు, ఇప్పుడు పోలీసింగ్ స్వభావం మారింది, మేము ఏదైనా చేస్తే వెంటనే చర్య తీసుకుంటామని. మీరు తుని ఘటనలో ఇంతవరకు ఏం చర్య తీసుకున్నారు? తుని ఘటనలో రాయలసీమ, కోనసీమ అన్నది మీరు ఇంతవరకు తేల్చారా? జగన్ వెనకున్నాడు అంటే ఉంటాడు అనుకుందాం, బీజేపీ శ్రీధర్ కూడా ఉంటాడు అనుకుందాం. ప్రజాస్వామ్యంలో అదేం నిషిద్ధం కాదు. ప్రతిపక్ష నాయకుడు అదేమన్నా జగన్ వెనకుంటే జగన్ కానీ, లేదా ఇప్పుడు ఈ రాష్ట్రంలో నాకు 5-6 ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు దాన్ని వెనుకుంటే అదేమన్నా ఇదివరకు కాంగ్రెస్ ఉంటే తెలుగుదేశం వెనుకుంటే నిషిద్ధ సంస్థలు కాదు కదా. మీరు అడిగిందేమో మీరు ఇచ్చిన కోరిక. ఇంకా మూడవది సున్నితం అంటే సున్నితం కాదు సార్, చాలా నిర్దిష్టంగా మీరు ఇచ్చిన హామీ. దాని మీద స్పష్టంగా రాజ్యాంగబద్ధంగా మీరు చెప్పండి. మంజునాథ కమిషన్ సమయానికి చేయడం లేదు కాబట్టి తొందరగా చేయమని న్యాయశాఖ ద్వారా ఉత్తరం రాయించాలని చెప్పి మంత్రివర్గం తీర్మానం చేస్తే మనం ఏం చేస్తాం సార్? ఇది సమస్య పరిష్కారం అయ్యే ఇదేనా? మీరే అక్కడికి వెళ్ళి మళ్ళీ తెలుగుదేశానికి సంబంధించిన బీసీ సంఘాలు వ్యతిరేకత తెలుపుతాయి. ఇక్కడంటే ఈ దేశంలో ఇప్పటికే కులాల కురుక్షేత్రంగా మార్చినటువంటి రాజకీయాల మధ్యలో మీరు చేయాల్సింది, మీరు సృష్టించిన కుంపటిని మీరు బాధ్యతాయుతంగా ప్రజాస్వామికంగా పరిష్కరించడానికి బదులు ఉద్రిక్తత పెంచుతున్నారు. ఉద్రిక్తత పెరిగితే మొన్న ఎన్నికల సాంబశివరావు ఒక మాట చెప్పారు, తెలుగుదేశం ఈరోజు అధికారంలో ఉంది అంటే గోదావరి కృష్ణా మండలంలో సీట్లన్నీ రావడం వల్ల, ఒక వర్గం వాళ్ళు వేయడం వల్ల, పవన్ కళ్యాణ్ మీ పక్కన ఉండడం వల్ల వచ్చింది. ఇందాక బీహార్ విషయంలో మనం అనుకున్నట్టుగా ఒక ప్రాతిపదిక మీద మీరు అధికారంలోకి వచ్చి ఆ ప్రాతిపదిక పట్ల మీరు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ మాట్లాడండి. చంద్రబాబు గారు మాట్లాడండి, సాంబశివరావు గారు మాట్లాడండి. మీరు ఒక హేతుబద్ధమైన మార్గం ప్రజలకు చూపించండి, ఉద్రిక్తత లేకుండా చేయండి. నేను సున్నితంగానే చూడండి, ప్రజాస్వామికంగా కానీ చూడు. ఇప్పుడు మీరు అనుసరిస్తున్న పద్ధతి చినరాజప్ప గారు అంటారు, మమ్మల్ని అడగలేదు, అడిగితే అనుమతిస్తామంటారు. ఇప్పుడు శ్రీధర్ గారు అక్కడే ఉంటాడు, ఆయన ఇప్పుడు చాలా సార్లు ముద్రగడతో మనం చూస్తాం. ఈయన అంటారు కదా, మాతో అధికారికంగా మీరు చర్చలు జరపలేదు కదా, జరపనప్పుడు మేము ఎవరికి చెప్తాం అంటే టీవీ డిబేట్స్ తప్ప ప్రభుత్వం ఒక బాధ్యత. అప్పుడేమో అచ్చెన్నాయుడు
కళా వెంకట్రావు ఎంతమంది పోయారు కదా, ఇప్పుడు ఒకరేళ్ళు ఎందుకు మాట్లాడడం లేదంటే మీరు ఒక అంచనాకు వచ్చారు ఏమని, ఇట్ మే బీ సప్రెస్డ్ అని. అది సరికాదు. అణచివేత ఈ రోజు చేస్తే మీకు రేపు మళ్ళీ అది సమస్య వస్తుంది. ఒక ఇష్యూ ముద్రగడ పద్మ గారు ఏదైతే పాదయాత్ర అనౌన్స్ చేసినప్పుడు సెక్షన్ 30 లేదు, 145 సెక్షన్ లేదు. పలానా రోజు నుంచి 26 నుంచి పాదయాత్ర అన్న తర్వాత వారం కిందట మళ్ళీ సెక్షన్ 30, 145 సెక్షన్ పెట్టారు. ఏమంటున్నారు, మీరు పాదయాత్రకు పర్మిషన్ పెట్టుకోండి అంటున్నారు. మళ్ళీ ఏమన్నా పాదయాత్ర పర్మిషన్ పెట్టినా ఇవ్వను అంటున్నారు. ఇప్పుడు 26 జూలైన సెక్షన్ 30, 144 లేనప్పుడు పలానా రోజున అనౌన్స్ చేసుకున్నాం మీరు పెట్టేసి నువ్వు ఎలాగెళ్తావు పాదయాత్రకు 144 సెక్షన్ వైలేషన్ కదా అంటున్నారు. ఈ విధంగా ఉంది ప్రభుత్వం. ప్లీజ్ కన్క్లూడ్ అండి, ఏం చేయబోతోంది ప్రభుత్వం ఇష్యూలో? రిషి గారు, తెలుగుదేశం ప్రభుత్వం కాపులకి రిజర్వేషన్స్ కల్పించడంలో, బీసీలుగా చేర్చడంలో అది చేయాలని, రాజ్యాంగబద్ధంగా చేయాలని, విత్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చేయాలని, మిగతా ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా చేయాలనే ప్రయత్నంలో ఉంది. వీఆర్ కమిటెడ్ టు ఇట్ 100%. ఇప్పుడు ముద్రగడ గారితో మేము మాట్లాడాలని, అవర్ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. ఆయన ఏమంటున్నారు, దేశంలో ఉన్న అందరి నాయకుల్ని, అన్ని పార్టీలని కలుస్తున్నారు కానీ ప్రభుత్వం దగ్గరకు రావడానికి మాత్రం, సీఎం గారిని కలవడానికి మాత్రం, మాతో చర్చించడానికి మాత్రం ఆయన విముఖతగా ఉన్నారు. ఎందుకో మాకు తెలియదు. అలాంటప్పుడు మాకు నేచురల్ గా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కాదు, నాకు ఎవరితో సంబంధం లేదు, ఏ పార్టీ వాళ్ళు ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి కదా, ప్రభుత్వం కొన్ని ఇబ్బంది ఏంటో అర్థం చేసుకోవాలి కదా, ప్రభుత్వం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలి కదా, కమిషన్ రిపోర్ట్ త్వరగా రావాలి. ఇదే విషయాన్ని సాంబశివరావు గారు అనుకుంటే ఎస్, అందరికీ పాదయాత్ర చేసుకునే హక్కు ఉంది. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తారనేది కూడా వారి విజ్ఞత మీద లేదా ఈ రోజు ఏదైనా 9 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తాను మరోసారి ముద్రగడ సవాల్ విసిరారు. సరే, ఇప్పటికే మీరు మోహరించారు, మరింత పెంచారు. ఒకే ఒక మాట చెప్తాను, ఒక నాయకుడు రైటో తప్పో నేను క్షమాపణలు కూడా చెప్తున్నానని ప్రభుత్వానికి చెప్పి ఒక అవగాహనకు వచ్చిన నాయకుడితో తదుపరి దశల్లో మాట్లాడకుండా ఉండడం అనేది ప్రభుత్వాలకు విజ్ఞత అయితే కాదు. బయట చూడండి సాంబశివరావు, ఇంత ఉత్కంఠ అవసరం లేదేమో, ఖచ్చితంగా అది ప్రభుత్వానికి కూడా తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.